కూడా ఇంకా పూర్తి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీజేపీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేపట్టారు. భారీగా మోహరించిన భద్రతా బలగాలు ఆందోళనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. ఇక ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు, పోలీసు అధికారులు కూడా గాయాల పాలైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం జంతర్ మంతర్ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిరసనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసన సమయంలో కొంతమంది అల్లరి మూకలు అనుకోని చెప్పవచ్చు. నిరసనలతో లోపలికి వెళ్తున్నటువంటి దాదాపు జంతర్ మంతర్ దగ్గర ఉండేటటువంటి ఇక్కడ నిరసనకారులు వెళ్లేటటువంటి ఒక రూట్ మ్యాప్ అన్నటువంటి పోలీసులకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ ప్లేస్ నుంచి వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడంతో అంటే వారికి వెనకాల నుంచి ఇంకొక రూట్ ఇవ్వడంతో అటు నుంచి వెళ్లాలని చెప్పడము, కానీ నిరసనకారులు ఒక్కసారిగా కూడా పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడము, దానితో రాళ్లు రువ్వారు అన్నటువంటిది మాత్రం ఇక్కడ ఏదైతే అక్కడ స్థానికులు అనుకోవచ్చు అక్కడ జరిగినటువంటి పరిణామాలను చెప్తున్నటువంటిది. కానీ మొత్తం ఇక్కడ జంతర్ మంతర్ ఈ ప్లేస్ అంతా కూడా నెట్వర్క్ వ్యవస్థను ఇక్కడ స్తంభింపచేశారు. దాదాపు మెట్రోలు కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాదాపు అంటే ఈ రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా హై సెక్యూరిటీని పెంచడము, ఫోర్స్ ని పెంచడము, లోపల ఉండేటటువంటి ఏదైతే జంతర్ మంతర్ లో నిరసన చేస్తున్నటువంటి వాళ్ళు బయటికి రాకుండా కొంత అడ్డుకట్ట వేసేటటువంటిది అనుకోవచ్చు. దాదాపు అటు 3 అంచెల వ్యవస్థతో ఉండేటటువంటిది గ్రౌండ్ లో దాదాపు 5 అడుగుల లోతులో ఏదైతే రాడ్స్ ని పెట్టి ఆ యొక్క రాడ్స్ ని కూడా అంటే ఏదైతే మనకు ఉండేటటువంటి ఇక్కడ అంటే ఢిల్లీ పోలీస్ కి సంబంధించినటువంటి ఏదైతే చెక్ పోస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ఒక 3 అంచెల వ్యవస్థగా పెట్టి లోపల భూమిలో 5 అడుగుల లోతులో వాటికి అటాచ్ చేసేసి ఇనుప రాడ్లతో కూడా ఫిట్ చేసినటువంటిది. ఒక్కసారిగా ఫోర్స్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని దాటి క్రాస్ వెళ్లరాదు అన్నటువంటిది ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసినటువంటిది. అర్ధరాత్రి నుంచి దాదాపు పార్లమెంట్ మార్చిలో అంటే జూన్ 20వ తేదీన జరిగినటువంటి ఏదైతే జరిగిన ఘటన మరొకసారి పునరావృతం కాకుండా చాలా పకడ్బందీ వ్యవస్థతో అష్టదిగ్బంధనం చేశారు అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దాదాపు 1 గంట సమయం అంటే దాదాపు 1:30 సమయంలో కొంతమంది ఒక 30 మందికి పైగా కూడా లోపలికి వెళ్లేటటువంటి క్రమంలో అక్కడ పోలీసులపై రాళ్లు రువ్వారు అన్నటువంటిది. దానితో ఒక్కసారిగా కూడా వాళ్ళని కంట్రోల్ చేసేందుకు అనుకోవచ్చు అక్కడ వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు కూడా కొంత లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ అంటే అది మనకు కట్టెలు తర్వాత ఇనుప రాళ్లతో కాదు, ఒక ప్లాస్టిక్ ది. ఎందుకంటే గ్రౌండ్ లో నేను చూశాను ఒక ప్లాస్టిక్ దాంతో ఉంటుంది. అక్కడ నుంచి వెళ్లగొట్టేటటువంటి ప్రయత్నమే ఆ యొక్క స్టిక్స్ ని వాడేటటువంటిది, ఒక రబ్బర్ తో చేసినటువంటిది. వాటికి సంబంధించినటువంటి వాటిని ఉపయోగించి అక్కడ నిరసనకారులను అక్కడి నుంచి వెళ్లగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక చివరికి కొంత అక్కడ వాళ్ళ నుంచి రాళ్లతో ఎక్కువ దాడి చేయడంతో టియర్ గ్యాస్ ను ఉపయోగించారు అన్నటువంటి మాత్రం వార్తలు వస్తున్నాయి. మరికొద్దిసేపట్లో మూడో విడత చర్చలకు కూడా సన్నద్దమవుతున్నటువంటి సమయంలో ఈ విధంగా ఒక్కసారిగా కూడా కేంద్ర మంత్రి రాజీనామాపై పట్టుబట్టినటువంటి సీజేపీ పార్టీ ఒకవైపు దాడులతోటి రాళ్లతో పోలీసులపై దాడులు చేస్తున్నటువంటి పనిలో మరికొద్ది గంటల్లో అటు ప్రభుత్వంతో చర్చలకు వెళ్తుందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా జంతర్ మంతర్ హై సెక్యూరిటీ మధ్య లోపల నిరసనకారులకు ఇటు పోలీసులకు భద్రతకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, దాదాపు ఆ ప్రాంతం అంతా కూడా వైఫై కట్ చేయడం జరిగింది. ఎలాంటి కనెక్టివిటీ లేదు. కొంత అక్కడ ఉన్నటువంటి సమాచారంతో బయటికి వచ్చినటువంటి వాళ్ళు ప్రజెంట్ ఈ విధంగా నేను ఒక వార్తను మీకు ప్రజెంట్ చేస్తున్నానంటే దాదాపు ఒక 6 కిలోమీటర్ల దూరం నుంచి ఈ వార్తను ప్రజెంట్ చేయాలి. లోపలికి వెళ్లామంటే మళ్ళీ మనకు ఎలాంటి కనెక్టివిటీ ఉండదు. అక్కడ జరిగేటటువంటి విషయాలను కూడా చెప్పడం కూడా చాలా కష్టమైనటువంటిది. ప్రస్తుతం హై సెక్యూరిటీ మధ్య ఉత్కంఠ రేపుతున్నటువంటి జంతర్ మంతర్ లో ఇటు నిరసనకారుల నినాదాలతో ఒక అష్టదిగ్బంధనం ఉండేటటువంటి మొత్తం అంతా కూడా ఇటు జంతర్ మంతర్ ఇక్కడ కెనాట్ ప్లేస్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మెట్రో వ్యవస్థ నిలుపుదల, మరొక వైపు కొంత అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉండేటటువంటి అభిజిత్ తనను అరెస్ట్ చేయవచ్చు అంటూ కూడా తను వాట్సాప్ ఛానల్ అనుకోవచ్చు, వాట్సాప్ కి సంబంధించినటువంటి మెసేజెస్ లో కూడా తను చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి
ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఇటు నిరసనకారులకు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఏదైతే గొడవల్లో దాడుల్లో మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా పోలీసులపై రాళ్లు రుబ్బారు. దీనితో టియర్ గ్యాస్ అక్కడ నిరసనకారులను టియర్ గ్యాస్ ప్రయోగించారు అన్నది మాత్రం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కళ. టీడీపీలో కీలక నియామకాలు